ఈరోజు మన జనగామ పట్టణానికి చేసిన తీర్మానం మల్లన్న గౌరవనీయులు తీర్మానం మల్లన్న గారికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వెంకట్ గారికి వేదికలకు రావాలని కోరుతున్నాం. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పిలువగానే ఇచ్చేసిన గౌరవ కౌన్సిలర్లకు, గౌరవ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులకు, గౌరవ మండల అధ్యక్షులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నా. నాకు తెలుసు మీరందరూ కూడా తీర్మానం మల్లన్న గారికి ఎంతో ప్రేమతో అభిమానంతో ఓటేయాలని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నారు. తప్పకుండా మనం అందరం కూడా తీర్మానం మల్లన్న గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయాల్సిన అవసరం ఉన్నది. మామూలు మెజార్టీ కాదు. మొత్తం నియోజకవర్గం, మొత్తం ఎమ్మెల్సీ నియోజకవర్గం మొత్తం కూడా అందరూ ఎవరు చూసినా ఉద్యోగస్తులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, రైతులు కానీ అందరూ కూడా తీర్మానం మల్లన్న గారిని ఎమ్మెల్సీగా చూడాలని చెప్పి ఎంతో తాపత్రయపడుతున్న విషయం నేను చెప్పక్కర్లేదు. మరి వారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తీర్మానం మల్లన్న గారు అందరికీ సుపరిచితులు, అందరూ అభిమానించే వ్యక్తి, అందులో నేను కూడా వారిని చాలా అభిమానిస్తాను. నాకంటే వయసు చిన్నవాడు కాబట్టి తమ్ముడిగా నేను చాలా అభిమానిస్తా. తన విజయమే నా విజయంగా భావిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికలు వేరు, అది దొంగబోత ఎమ్మెల్యే అయ్యాడు, అది అందరికీ తెలిసిన విషయమే. అందరూ కూడా ఈరోజు కోర్టులో కూడా ఉన్నది, అది మన విజయమే నైతికంగా. మన ఎంపీ కూడా ఇక్కడ నుండి భారీ ఎత్తున ఓట్లు వేసారు. రేపు మన ఎంపీని కూడా మనం గెలిపియబోతున్నాం. నాకంటే ఎక్కువ మెజార్టీ ఎంపీకి ఇస్తున్నారు, ఎంపీ కంటే ఎక్కువ మెజార్టీ ఎమ్మెల్సీ మల్లన్న గారికి ఇస్తున్నారు. ఇది 100%. ఇక ఒక్క ఓటు కూడా వేరే దిక్కు పోయే అవసరం లేదు, పోదు. కాబట్టి మనం అందరూ కూడా మల్లన్న గారి అభిమానం. వారు కూడా గత కొన్ని సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వారు చేసే అవినీతికి, అక్రమాలకు, భూకబ్జాలకు, మందుపీతికి, నియంత్ర పాలనకు అన్నిటికీ కూడా నిలదీసి ఒక్కొక్క దాన్ని ప్రజలకు చెప్పిన విషయం మనకు అందరూ తెలుసు. దానికి ఎంతో మనం గర్వకారణంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకటే మనిషికి ఆస్తి ఏంటంటే, ఇందాకనే అక్కడ పిఆర్టీ తీసే దగ్గర పోయినాం. మనిషికి ముందు విద్య అవసరం, విద్య తర్వాత ధైర్యం అవసరం. ఆస్తి ఉండే ఆ ధైర్యాన్ని ప్రదర్శించి మల్లన్న గారు తన విద్యతోని, తన ధైర్యంతోని ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలదీసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి మల్లన్న అని చెప్పి నేను అధికార పార్టీకి అందరూ ఏదో రకంగా సరెండర్ అవుతారు, ఏదో రకంగా విమర్శించకుండా వాళ్ళకున్న తెలివి కానీ ధైర్యాన్ని కానీ వెలుగుచ్చారు. కానీ బీద ప్రజల పట్ల, తెలంగాణ సమాజానికి నష్టం చేసిన వాటి మీద నిలదీసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి, మన అందరికి కూడా ఆదర్శప్రాయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకెవరైనా ఉన్నారా తెలంగాణలో? అధికార పార్టీ చేసిన తప్పులను, అధికార పార్టీని ఎదుర్కొని, ఎన్నో కేసులను ఎదుర్కొని రకాల భయపడంగా గురి చేసినా కానీ చెంకకుండా, భయపడకుండా నిజాయితీగా గవర్నమెంట్ చేసిన ప్రతి ఒక్క అవినీతిని, అక్రమాలను బయటపెట్టి ప్రజలను అప్రమత్తం చేసిన ఘనత మన మల్లన్న గారు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు అందరూ కూడా తెలుసు. కాబట్టి ఇటువంటి నాయకుడు మనకు ఎమ్మెల్సీగా వస్తే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. మన ప్రాంత అభివృద్ధి కొరకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. అది మరీ ముఖ్యంగా విద్యా విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి వారికి మనం అందరూ కూడా
ఈయన ఎక్కువ చెప్పక్కర్లేదు, అందరికీ అభిమానం ఉన్న వ్యక్తి, మనం అందరం కూడా ఓటు వేయాలనుకున్న వ్యక్తి, మనకు అవసరం ఉన్న వ్యక్తి. వారికి మన ఓటు తప్పకుండా వేయాలి, మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. తద్వారా మనందరం కూడా మన తెలంగాణ బాగుపడాలి, మనందరం కూడా బాగుపడాలి. మరి వారు కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన జరుగుతుంది, ఒక నియంత్ర పాలన పోయింది, ప్రజాపాలన జరుగుతుంది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్యా విషయంలో కూడా మరి స్కూళ్ళ విషయంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి తీసుకొని ముందుకు పోతూ ఉన్నాడు. మరి నేను కూడా మన ఎడ్యుకేషన్ విషయంలో ఎవరికి కూడా రాజీ పడద్దు. ఎడ్యుకేషన్ విద్య మన పిల్లలకు మంచిగా అందించినప్పుడే, విద్యా బోధనలు సరిగ్గా చేసినప్పుడే మన దేశం బాగుపడుతుంది, మన ప్రాంతం బాగుపడుతుంది, మన కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి మరి నేను కూడా 2001 కూడా ఎమ్మెల్యే అయినాక ఈ ప్రాంత ఎడ్యుకేషన్ విషయంలో దాదాపు 14 ఎకరాల భూమి కొని ఎడ్యుకేషన్ ఫండ్ డొనేట్ చేసి అనేక నిధులు తీసుకొచ్చి మరి పాఠశాలలు కట్టేయడం జరిగింది. అదేవిధంగా టీచర్స్ కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా విద్యకు మనం ప్రాధాన్యం ఇవ్వాలి. విద్య ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మన పిల్లలు బాగుపడతారు, పిల్లలు బాగుపడినప్పుడే మన ఇండ్లు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి, మన ఊళ్ళు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది. మరి అదేవిధంగా మంచి లీడర్లు కూడా ఎన్నుకోవాలి. ఒక నిజాయితీ ఉన్న లీడర్లను, ధైర్యం ఉన్న లీడర్లను, మన ప్రాంతం మీద అభిమానం ఉన్న లీడర్లను, మన ప్రాంత అభివృద్ధి కోరే లీడర్లు ఎన్నుకోవాలి. ఇవన్నీ కూడా మన మల్లన్న గారికి ఉన్నాయి. కాబట్టి వారు లక్ష్యం చేరేవారంటే వారు మనం ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలి. భారీ మెజార్టీగా తప్పకుండా మీరు ఆల్రెడీ గెలిచినట్టే మల్లన్న గారికి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దని చెప్తారు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దని చెప్తారు. ఇప్పుడు మన జరగాల నుంచి కూడా ఎక్కడ కూడా చర్చ జరిగేది అదే. ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొంత పర్సెంటేజ్ ఓట్లు పోయినాయని చెప్తారు. కాబట్టి చివరి ఓటు వరకు కూడా అందరం వేసి ఎవరైతే వేయరో వాళ్ళను బాధ్యత తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని పిలుచుకొచ్చి ఓట్లు వేయించి మరి మంచి మెజార్టీని గెలిపించి మరి మనం ఆదర్శంగా ఉండాలి. వారు ఎంత ఆదర్శంగా ఉన్నారో మన తెలంగాణ గురించి, మన గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి మరి మనకు కూడా వారికి ఓటు వేయడంలో అదే విధంగా నిజాయితీగా ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపారని చెప్పి మేము అందరినీ కోరుతున్నా. మరి నిన్న సాయంత్రం చెప్పగానే ఈరోజు 12 గంటల టైం లేకున్నా కానీ అందరూ మీరు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే విధంగా మన స్ఫూర్తిని రాబోయే ఎన్నికల్లో, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించి మంచి నాయకులను గెలిపాలి, ఒక మంచి నాయకులు మనం ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ కోరుతూ, మీరందరూ కూడా ముఖ్య నాయకులు. మీ గ్రామాలలో మరి మన ఓటర్స్ ఉన్నారు, ఎమ్మెల్సీకి ఓటేసే ఓటర్స్ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఏ గ్రామంలో ఏ గ్రామానికి అధ్యక్షులు ఉన్నాడో, ఏ గ్రామంలో నాయకులు ఉన్నారో, మన కాంగ్రెస్ పార్టీ నాయకులు వేరే పార్టీ నాయకులతో పనిచేయరు, వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో మన ఉన్న ఓటర్లందరినీ కూడా చీరాల టౌన్లో కానీ, జనగామ టౌన్లో కానీ, ప్రతి గ్రామంలో కూడా బచ్చలపేట టౌన్ కానీ, ప్రతి గ్రామంలో మన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉన్న ఓటర్లను మనం కలిసి వాళ్ళతో మాట్లాడి మనకు ఓటేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసి వాళ్ళు కూడా మనకు అనుకూలంగా ఉంటారు. కాబట్టి పెద్ద కష్టం కూడా ఉండదు. కానీ తప్పకుండా మనం కలిసి వాళ్ళతో ఓటు వేయాలని మనం అందరం కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి మనం మంచి మెజార్టీ 100కి 100 వాళ్ళు మన ఎంతమంది ఓటర్స్ ఉన్నారో ఒక్క ఓటర్ కూడా మిస్ కాకుండా అందరినీ కూడా ఓటు వేసే విధంగా మీరు కలిసి మీ యొక్క సపోర్టు నిరూపించాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ తప్పకుండా మీరు అందరూ కూడా చేస్తారని చెప్పి నేను భావిస్తున్నా. మరి తర్వాత ఏదైనా ఈ ఎలక్షన్